మనకు ఏపీపీఎస్సీ సిలబస్లో ఇంకొక రూల్ కూడా చెప్పారు సార్. మీరు జనరల్ ఎస్సే ఆన్సర్ రాసినప్పుడు అవేర్నెస్ ఆఫ్ ది సబ్జెక్ట్ విల్ బి టెస్టెడ్. అంటే మీరు రాసిన టాపిక్ మీద మీకు ఎంత అవగాహన ఉంది అనేది కూడా చూస్తారు. కానీ ఎస్ఏలో 8 పేజీలు రాయాల్సినప్పుడు ఆ టాపిక్ గురించి కొంచెం లోతుగా చదవాలి. సో అందుకని జనరల్ ఎస్ఏ పేపర్కి వచ్చే అభ్యర్థులు గత 3-4 సంవత్సరాల్లో ఏ టాపిక్స్ న్యూస్లో ఉన్నాయి, ఏవి ఇండియా భారతదేశ భవిష్యత్తుకి చాలా ఇంపార్టెంట్, ఆ టాపిక్స్ని ఐడెంటిఫై చేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరిట్ మైండ్స్, ఏ యూనిట్ ఆఫ్ అమిగోస్ ఐఏఎస్ అకాడమీ. సో ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఆగస్టు 15, 2026 నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో జనరల్ ఎస్ఏకి సంబంధించి సీనియర్ ఆస్పిరెంట్స్ కానీ, కొత్తగా మార్కెట్లోకి వచ్చే అభ్యర్థులు కానీ ఈ జనరల్ ఎస్సే టాపిక్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే అంశం గురించి మనతో డిస్కస్ చేయడానికి గోవింద్ సార్ ఉన్నారండి. సో గోవింద్ సార్ అమిగోస్ ఐఏఎస్ అకాడమీలో లాస్ట్ సెవరల్ ఇయర్స్లో జనరల్ ఎస్సే ప్రోగ్రామ్ని చాలా ప్రాపర్గా, ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ వీ హ్యాడ్ ఎన్ ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద స్టూడెంట్స్. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఎస్సే ప్రోగ్రామ్, their confidence levels have improved, they have totally got transformed. Welcome sir. So good evening Hari. Students, good evening అండి. సార్ మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో 5 పేపర్లు ఉన్నాయి సార్. ఎవ్రీ పేపరు ఇట్ ఈస్ ఫర్ 150 మార్క్స్. అందులో ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే పేపర్. సో జనరల్ ఎస్సే పేపరు 150 మార్క్స్కి ఉంటుంది. 3 సెక్షన్లు ఉంటాయి. వీళ్ళు 3 ఎస్సే ఆన్సర్స్ రాయాలి. సో ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో జనరల్ ఎస్సే పేపర్ హౌ ఇంపార్టెంట్ రోల్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే? హరి, స్టూడెంట్స్, ఇది జనరల్ ఎస్సే పేపర్ అండి. దిస్ ఇస్ ఫర్ 150 మార్క్స్. మనకు 3 ఎస్సేస్ రాయాల్సి వస్తారు. చాయిస్ ఇస్తారు మనకు, అండ్ డిఫరెంట్ ఇష్యూస్ మీద. మనం జనరల్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్, జియో పొలిటికల్ ఇష్యూస్, అండ్ దెన్ ఏపీకి సంబంధించి ఇష్యూస్ మీద, సోషల్ ఇష్యూస్ అనుకోండి, పొలిటికల్ ఇష్యూస్ అండ్ ఏపీ ఇష్యూస్ మీద 3 ఎస్సేస్ చాయిస్లో 3 ఎస్సేస్ పికప్ చేసుకుని రాయాలి. ఎస్సే అండి 150 మార్క్స్కి ఇది దిస్ ఇస్ స్కోరింగ్. సో మంచి మనం ఫోకస్ చేయగలిగితే విల్ బి ఏబుల్ టు గెట్ అట్లీస్ట్ బాగా చేస్తే మనకు 30-35 మార్క్స్ వస్తుంది ఎస్సీకి. సో మనకు ఓవరాల్గా అబౌట్ 95 to 100 మార్క్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, సో దట్స్ ఎ వెరీ గుడ్ స్కోర్. ఎందుకంటే హరి, ఇప్పుడు ప్రాక్టీస్ చేయని వాడికి చేసిన వాడికి తేడా ఉంటుంది. ఇది జనరల్ నాలెడ్జ్ తోటి, రెసిడ్యువల్ నాలెడ్జ్తో రాస్తారు. ప్రాబ్లీ యూ విల్ గెట్ అబౌట్ 70 to 80 అనుకుందాం. బాగా ప్రాక్టీస్ చేసి, బాగా ప్రాక్టీస్ అంటే మరి ఎక్సెస్ కాదు, కరెక్ట్ స్ట్రాటజీ ప్రకారము మనం వేసే ప్లాన్ ప్రకారము వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు డెఫినెట్గా వేరే క్యాండిడేట్స్ కన్నా ఒక 20 to 30 మార్క్స్ పెరుగుతుంది. మరి ఈ గ్రూప్ 1 లెవెల్కి వస్తే అది చాలు కదా మనకి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఎస్పెషలీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, యూపీఎస్సీ లేదా గ్రూప్ 1 ఏది తీసుకున్నా కూడా ఆ 20-30 మార్కులు అనేది చాలా క్రిటికల్ సర్వీస్ రావడానికి. పోజ్ ఉండేది తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఒక ప్లాన్ ప్రకారము మనం అనుకునే మోడ్యూల్ ప్రకారము మనం టీచ్ చేస్తాం. వాళ్ళు ప్రాక్టీస్ చేయించడము, కరెక్ట్ చేయడము, ఇవాల్యుయేట్ చేసి వాళ్ళకు స్కోర్ ఇవ్వడము. అండ్ మనకు ఇద్దరు ఉంటారు కాబట్టి దే కెన్ టేక్ అడ్వాంటేజ్. సపోజ్ హరి, నేను ఒకరికి 30 ఇచ్చారనుకోండి. సో మీ దృక్పథంలో అది 40 ఉండొచ్చు, 35 ఉండొచ్చు. ఓకే, నేను 30 ఇచ్చాను, మీరు 40 ఇచ్చారు. సో యావరేజ్ మార్క్ ఇస్తాం మన స్టూడెంట్కి 35. సో ఇద్దరు మంచి ఫ్యాకల్టీ నుంచి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోగలుగుతారు మన ప్రోగ్రాంలో. అండ్ డెఫినెట్లీ వాళ్ళు దే విల్ స్కోర్ 20 to 30 మార్క్స్ మోర్ దెన్ అదర్స్. సో దట్ పుట్స్ దెమ్ ఆన్ ఏది డ్రైవర్ సీట్ అనొచ్చు, ఆన్ స్ట్రాంగ్ ఫుటింగ్. వేరే క్యాండిడేట్స్ కంపేర్ చేస్తే దే విల్ బి ఆన్ స్ట్రాంగర్ ఫుటింగ్, అండ్ దట్ విల్ హ్యావ్ వెరీ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది 2nd, 3rd and 4th, 5th పేపర్స్. వాళ్ళు ఎక్కువ మంచి కాన్ఫిడెన్స్ తోటి రాయగలుగుతారు. సో ఎస్సే అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. దానికి ప్రాక్టీస్ స్ట్రాటజీ ప్రకారం మనం అనుకున్న 25 ఎస్సేస్, 30 ఎస్సేస్ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయించి డిఫరెంట్ థీమ్స్లో కరెక్ట్ చేసి వ్యాలిడేట్ చేసిస్తాం. కాబట్టి ఇట్ ఈస్ వెరీ అడ్వాంటేజెస్ ఫర్ ది స్టూడెంట్స్. సో వాళ్ళు మంచి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు ఇఫ్ దే జాయిన్ దిస్ ప్రోగ్రామ్. హరి, ఇప్పుడు యువర్ వెల్ నోన్ ఫ్యాకల్టీ, మీరు పాలిటీలో, ఎస్ఏలో యు మేడ్ యువర్ నేమ్. స్టూడెంట్స్ గైడ్ చేయడంలో ఇవన్నీ సక్సెస్ఫుల్ చేశారు. ఇప్పుడు మనకు ఎస్ఏ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మాట్లాడాం మనం. ఇప్పుడు యూపీఎస్సీలో ఎస్ఏ ఉంటుంది, గ్రూప్ 1 ఏపీపీఎస్సీ ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది.
రైట్, వేరే ఎగ్జామ్స్కి ఉంటాయి కానీ ఈ రెండు ప్రాముఖ్యంగా. రైట్, ఈ ఎస్సీస్ మీరు విశ్లేషించగలుగుతారా హరి? దాని ప్రాముఖ్యత ఏంటి, ఎలా స్ట్రక్చర్ ఉంటుంది, మార్క్స్ ఎన్ని, రైట్ ఒకసారి చెప్పండి. సార్ మనకు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 మెయిన్స్లో జనరల్ ఎస్ఏ పేపర్లో మనం 3 ఎస్ఏ ఆన్సర్స్ రాయాలి. సో అందులో నోటిఫికేషన్ సిలబస్ కాపీలు ఏం చెప్పారంటే ప్రతి జనరల్ ఎస్ఏ ఆన్సర్ని 800 వర్డ్స్లో రాయాలని చెప్పారు. అదే మీరు తెలంగాణ తీసుకున్నట్లయితే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే అక్కడ కూడా 3 ఎస్ఏలే రాయాలి, కానీ ఒక్కొక్క ఎస్ఏ ఆన్సర్ 1000 వర్డ్స్లో రాయాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 మెయిన్స్ రాసే అభ్యర్థి 3 ఎస్ఏలు 3 × 800 2400 వర్డ్స్లో రాస్తే తెలంగాణలో గ్రూప్ 1 రాసే స్టూడెంట్ అదే 3 ఎస్ఏలకి 3 అవర్స్లో 3000 వర్డ్స్ రాయాలి. విచ్ మీన్స్ there is much more burden on a student from Telangana compared to Andhra student. అలా మీరు యూపీఎస్సీ తీసుకుంటే అన్లైక్ ఏపీ అండ్ తెలంగాణ, ఏపీ తెలంగాణలో 3 ఎస్ఏలు రాయాలి, మొత్తం 9 క్వశ్చన్లు ఉంటాయి. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ చాయిస్. 3 సెక్షన్లు, ప్రతి సెక్షన్లో 3 ఎస్ఏలు ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక ఎస్ఏ రాయాలి, అంటే మొత్తం 9 నుంచి మీరు 3 రాయాలి. ఒక్కొక్క ఎస్ఏ ఆన్సర్ 800 వర్డ్స్లో రాయాలి విత్ ఇన్ 1 అవర్. అదే తెలంగాణ అయితే అగైన్ 3 సెక్షన్లు ఉంటాయి, ఎవ్రీ సెక్షన్లో 3 క్వశ్చన్లు ఉంటాయి, ఒక ఆన్సర్ రాయాలి, బట్ ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ 1000 వర్డ్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూపీఎస్సీ అక్కడ మనకు 2 సెక్షన్లు ఉంటాయి సార్. సెక్షన్ ఏలో 4 క్వశ్చన్ల నుంచి 1 రాయాలి, సెక్షన్ బిలో 4 క్వశ్చన్ల నుంచి 1 రాయాలి. యూపీఎస్సీ అయితేనేమో మీ జనరల్ ఎస్ఏ ఆన్సర్ 1000 నుంచి 1200 వర్డ్స్ ఉండాలి, అంటే దాదాపు 10 నుంచి 12 పేజీలు రాయాలి. అలా 2 ఎస్ఏ ఆన్సర్లు 3 గంటల్లో రాయాలి. అలానే మనకు తెలంగాణ తీసుకున్నట్లయితే 1000 వర్డ్స్ అంటే రఫ్గా 10 పేజెస్ రాయాలి ఒక్కొక్క ఎస్ఏ ఆన్సర్, అంటే 3 ఎస్ఏ ఆన్సర్లు దాదాపుగా 30 పేజెస్ రాయాల్సి ఉంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్ అనుకోండి 800 వర్డ్స్ అంటున్నాడు ఒక్కొక్క ఎస్ఏ ఆన్సర్, అంటే 8 పేజెస్, రఫ్లీ 24 పేజెస్. సో దిస్ ఈస్ హౌ ద స్ట్రక్చర్ ఆఫ్ ది ఎస్ఏ పేపర్ వేరీస్ అమాంగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, అంటే హరి మీ ప్రకారము దేనికి అదే ఛాలెంజ్ అంటారు? యూపీఎస్సీ ఎస్ఏ దానికి ఛాలెంజ్, గ్రూప్ 1 ఎస్ఏ అని కూడా మనం తక్కువ అంచనా వేయలేము. రైట్, సో దీని రెండింటి కూడా దానికి స్ట్రాటజీ ఉండాలంటారు. రైట్, విచ్ ఇస్ ప్రాక్టీస్ అనేది. సో ఇది ప్రాముఖ్యత. సో రెండింటిలో యూపీఎస్సీ తీసుకున్న, స్టేట్ పబ్లిక్ సర్వీస్ తీసుకున్న ఎస్ఏ అనేది ఇట్స్ వెరీ ఇంటగ్రల్ పార్ట్, ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఎగ్జామినేషన్ ఫర్ యూ టు సక్సీడ్. రైట్, అది ఇప్పుడు మరి ఇంత మీరు ప్రాముఖ్యత ఉందని ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఎలా రాయాలి ఎస్ఏ మీ ప్రకారము? ఇప్పుడు యూపీఎస్సీ మనం కొద్దిసేపు పక్కన పెడితే తెలంగాణ గ్రూప్ 1, యూపీఎస్సీ గ్రూప్ 1 మీరు అన్నారు ఇది 1000 వర్డ్స్, ఇది 800 వర్డ్స్. మరి స్ట్రాటజీ ఎలా ఉండాలంటారు మీ ఎక్స్పీరియన్స్ తోటి? సార్, ఎస్ఏ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ వెల్ ఆర్గ్యూడ్ పీస్ ఆఫ్ రైటింగ్. సో మనకు ఏపీపీఎస్సీ సిలబస్లోనే చాలా క్లియర్గా చెప్పారు సార్. అంటే ఎస్ఏ ఆన్సర్ రాసినప్పుడు మీరు ఎలా రాస్తే మేము ఎక్కువ మార్కులు ఇస్తామనేది సిలబస్లో చాలా క్లియర్గా చెప్పారు. అలానే యూపీఎస్సీలో కూడా చెప్పడం జరిగింది. సో ఏం చెప్పారో మనం ఒకసారి చూస్తే ఒక 8 రూల్స్ ఉన్నాయి సార్. మనకు ఫస్ట్ రూల్ ఏంటంటే కీప్ క్లోజ్లీ టు ద సబ్జెక్ట్ ఆఫ్ ది ఎస్ఏ. మీరు దేని మీద అయితే వ్యాసం రాస్తున్నారో, ఏ టాపిక్ మీద రాస్తున్నారో ఆ టాపిక్ చుట్టూనే, అంటే ఎస్ఏ క్వశ్చన్లో ఏదైతే డిమాండ్ ఉందో, రీసెంట్గా మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఒబిసిటీ మీద ఇట్ వాజ్ సెడ్ యాజ్ ఎ మేజర్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్, దాని మీద ఒక ఎస్ఏ వచ్చింది. సో మీరు రాసే 8 పేజీలు కూడా ఈ ఒబిసిటీ చుట్టూనే తిరగాలి, డీవియేషన్ ఉండదు. అంటే అది మనము ఇప్పుడు ఒక ఎస్ఏకి ఇన్ని డైమెన్షన్స్ ఉండాలంటారు కదా. సో సోషల్ డైమెన్షన్ అనుకోండి, ఎకనామిక్ డైమెన్షన్, అవన్నీ కూడా ఆ మెయిన్ టాపిక్ చుట్టే సెంటర్ అవ్వాలి, అంతేనా? రైట్ సార్. ఇంకా రెండవది ఏంటంటే రైటింగ్ కన్సైజ్లీ అంటారు. అంటే మన ఐడియాస్ని మనం చెప్పేటప్పుడు ఒక ఐడియాని మనం ఒక 2 వాక్యాల్లో చెప్పగలిగితే 2 వాక్యాల్లోనే చెప్పాలి. వీ షుడ్ నాట్ యూజ్ టూ మెనీ సెంటెన్సెస్ అండ్ too many words. That will become beating around the bush. That is the second rule. Writing concisely. థర్డ్ రూల్ ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా సార్, చాలా డైమెన్షన్స్లో రాయాలి అని. దాన్ని మనం ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు అంటే అరేంజింగ్ ఐడియాస్ ఇన్ ఎన్ ఆర్డర్. అంటే మనకున్న ఐడియాస్ని ఒక 8 నుంచి 10 డైమెన్షన్స్లో ఒక లాజికల్ మేనర్లో మనము సబ్ హెడింగ్స్ ఇస్తూ రాయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద థర్డ్ రూల్, అరేంజింగ్ ఐడియాస్ ఇన్ ఎన్ ఆర్గనైజ్డ్ మేనర్. సో ఫోర్త్ రూల్ ఏం చెప్తున్నారంటే మనకు ఒరిజినాలిటీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. మీరు జనరల్ ఎస్ఏ ఆన్సర్ రాసినప్పుడు ఆ టాపిక్ మీద మీకున్న అభిప్రాయాలు ఏంటి, సో మీరు రాయాల్సి ఉంటుంది. సో మీరు మీకున్న అభిప్రాయాలని బట్టి మీరు ఎలాంటి వ్యక్తో తెలుసుకోవడం చాలా సులువు. అది ఫోర్త్ రూల్. ఫిఫ్త్ రూల్ ఏంటంటే క్రెడిట్ విల్ బి గివన్ ఫార్ ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్. సో మీరు రాసిన జనరల్ ఎస్ఏ ఆన్సర్ వ్యాసము ఎవరైతే చదివి కరెక్ట్ చేస్తున్నారో అతని మీద ప్రభావం చూపాలి.
సో ఇలా మంచి ప్రభావం అంటే అతన్ని అట్రాక్ట్ చేయాలి, అతని అటెన్షన్ని గ్రాప్ చేయాలి. సో ఇది జరగాలి అంటే ఏం చేయాలి, అది నెక్స్ట్ రూల్ అనమాట. ఇందులో జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎస్ఏ అట్రాక్టివ్గా ఉండాలి అంటే, వాళ్ళ అటెన్షన్ డ్రా చేయాలి అంటే, ఎవాల్యుయేటర్ అటెన్షన్ డ్రా చేయాలి అంటే, మీరు జనరల్ ఎస్ఏ ఆన్సర్ రాసినప్పుడు కనీసం పేజ్కి ఒక కొటేషన్, సో కొటేషన్స్ యూజ్ చేస్తే ఎస్ఏ ఆన్సర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తే ఎస్ఏ ఆన్సర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు డేటాని యూజ్ చేస్తే ఎస్ఏ ఆన్సర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రిపోర్ట్స్ని, కేస్ స్టడీస్ని యూజ్ చేస్తే ఎస్ఏ ఆన్సర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇలా రకరకాల పద్ధతుల ద్వారా మనం జనరల్ ఎస్ఏ ఆన్సర్ ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చూసుకోవచ్చు. ఆ తర్వాత 6th రూల్ ఏంటంటే, మనకు ఈ జనరల్ ఎస్ఏ ఆన్సర్ రాసినప్పుడు గ్రామటికల్ కరెక్ట్నెస్ అంటారు అనమాట. అంటే భాష, మీరు వాడే పదజాలం కానీ వాక్య నిర్మాణం కానీ స్పష్టంగా ఉండాలి. అంటే మనకు ఫ్రేసు సెంటెన్స్ అంటాం సార్. అవునా? సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఎ కంప్లీట్ మీనింగ్. ఆన్ ద కాంట్రరీ, ఆన్ ది ఆపోజిట్, ఫ్రేజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ డజంట్ గివ్ ఎ మీనింగ్. అంటే మీరు పద ఆడంబరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్ లాంగ్వేజ్, అంటే సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేసి వాక్య నిర్మాణం పూర్తిగా ఉండాలి. సో అప్పుడు అది ఒక ప్రాపర్ మీనింగ్ ఇస్తుంది. సో దట్ ఈస్ ద నెక్స్ట్ రూల్. ఇలా చాలా రూల్స్ చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఈ రూల్స్ పాటించి జనరల్ ఎస్ఏ ఆన్సర్ రాస్తారో వాళ్ళు ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే మీరు గతంలో మనం యూపీఎస్సీకి జనరల్ ఎస్ఏ స్ట్రాటజీ మీద వీడియో చేసినప్పుడు మీరు ఇంకొక రూల్ చెప్పారు. అంటే జనరల్ ఎస్ఏ ఆన్సర్ రాసినప్పుడు పారాగ్రాఫ్స్ అనేవి చాలా లెంగ్తీగా ఉండొద్దు. ట్రై టు రైట్ స్మాల్ పారాగ్రాఫ్స్. అలానే గివ్ సబ్ హెడింగ్స్. సో సబ్ హెడింగ్స్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ అంటే ఏంటంటే సార్, ఎస్ఏ ఆన్సర్ ఎవరైతే కరెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ బోర్డన్ లేకుండా అందులో ఉన్న సబ్ హెడింగ్స్ చూసి ఆ ఆన్సర్ని ప్రాపర్గా కాంప్రహెన్సివ్గా రాశారా లేదనేది చెప్పడం చాలా ఈజీ అవుతుంది. హరి, ఇప్పుడు సబ్ హెడ్డింగ్స్ని మామూలుగా మనము జనరల్ స్టడీస్ ఆన్సర్ రాసినట్టు రాసి కోలన్ పెట్టకన్నా సపోజ్ పొలిటికల్ డైమెన్షన్ అని ఇన్వర్టెడ్ కామర్స్లో కూడా పెట్టచ్చు కదా, పెట్టి దాని కింద పారాగ్రాఫ్స్ కూడా అందంగా ఉంటుంది. సార్ ఇంకొక పద్ధతి ఏంటంటే సార్, మీరు జనరలైజ్ ఆన్సర్ రాసినప్పుడు దానికున్న 8 నుంచి 10 సబ్ హెడ్డింగ్స్ని ఒక ప్రశ్నల రూపంలో, అంటే ప్రతి డైమెన్షన్ మీద ఒక ప్రశ్నని లేవనెత్తి దానికి మీరే సమాధానం చెప్పినప్పుడు చాలా బాగుంటుంది. మనము వాళ్ళ దగ్గర నుంచి అటెన్షన్ గ్రాప్ చేయడం ఈజీ అనమాట. సో యూ కెన్ రైట్ the essay answer in the form of a series of relevant questions, especially social issues మీద వచ్చినప్పుడు. సో ఒక ప్రతి డైమెన్షన్ మీద ఒక రిలవెంట్ క్వశ్చన్ ని రైజ్ చేసి యూ స్టార్ట్ ఆన్సరింగ్ దట్. కరెక్ట్. సో ఫస్ట్ ని ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టి మంచి ఒక 6 లైన్స్ పారాగ్రాఫ్. ఎగ్జాక్ట్లీ సార్, చాలా బాగుంది. సో మీరు ఒక రిలవెంట్ క్వశ్చన్ ని రైజ్ చేసినప్పుడు ఎగ్జామినర్ సడన్ గా ఆయన అటెన్షన్ మనం గ్రాప్ చేయగలం. సో అలా ఒక 8-10 రిలవెంట్ క్వశ్చన్స్ ఆ టాపిక్ మీద ఒక ఆర్గనైజ్డ్ లాజికల్ మేనర్లో ఆ క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తే ఇట్ మేక్స్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎగ్జామినర్. అండ్ దెన్ ఫైనలీ సార్, మీరు అన్నట్లు ఇంట్రడక్షన్ కానీ కంక్లూజన్ కానీ ఇట్ షుడ్ మేక్ ఏ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎగ్జామినర్. సో ఇంట్రడక్షన్, ప్లేన్ టేక్ ఆఫ్, ఫ్లైట్ మోడ్, ల్యాండింగ్, సో 3 ఇంపార్టెంటే. ట్రూ సార్. సో ఇంట్రడక్షన్ కూడా చాలా పవర్ ప్యాకెడ్ ఉండాలి. అంటే మనం యూజ్ చేసే పదజాలం కూడా చాలా మంచి పదాలు, మంచి ప్రభావం చూపే పదాలు ఇంట్రడక్షన్లో వాడాలి, కంక్లూజన్లో వాడాలి. సో ఇంట్రడక్షన్ కూడా స్మాల్ ఉండాలి, ఫ్యూ లైన్స్. అలానే కంక్లూజన్ కూడా స్మాల్ ఉండాలి. వీలైనంత వరకు ఆ కంక్లూజన్లో ఆశావాదంతో వ్యాసాన్ని ముగించే ప్రయత్నం చేయాలి. సో మనం ఆప్టిమిస్టిక్ కంక్లూజన్ అంటాం. సో దీస్ ఆర్ ద సెవరల్ రూల్స్ విచ్ ద క్యాండిడేట్ మస్ట్ కీప్ ఇన్ మైండ్ వెన్ దే రైట్ ద జనరల్ ఎస్సే ఆన్సర్. ఎందుకు ఈ రూల్స్ ఫాలో అవ్వాలంటే రిక్రూటింగ్ ఏజెన్సీసే క్లియర్గా చెప్తున్నాయి. అటు యూపీఎస్సీ కానీ ఇటు ఏపీపీఎస్సీ కానీ మీరు జనరల్ ఎస్సే ఆన్సర్ రాసినప్పుడు, మీరు వ్యాసం రాసినప్పుడు ఇలా రాయాలి, ఇలా రాస్తేనే మేము దానికి ఎక్కువ మార్కులు ఇస్తామని స్పష్టంగా వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఈ రూల్స్ని మనము అవగాహన చేసుకొని వాటిని మనం ఇంటర్నలైజ్ చేసుకొని మనం జనరల్ ఎస్సే ఆన్సర్స్ రాసేటప్పుడు కాన్షియస్గా ఈ రూల్స్ ప్రకారం మన ఎస్సే ఆన్సర్ ఉందా లేదా అని చూసుకొని ఆ రూల్స్కి అనుగుణంగా ఆ రూల్స్కి తగ్గట్లుగా మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు అన్నట్లు 100 నుంచి 110 వరకు తెచ్చుకొని ప్రయత్నం చేయొచ్చు. అంతే కదా రే, ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన వాడికి చేయని వాడికి 30-40 మార్కులు తేడా సరిపోతుంది, అంతేనా? అంతే. టు మేక్ ఆర్ మార్ యువర్ ఛాన్స్ అంటారు. చాలా చక్కగా చెప్పారు అది. ఇంత బాగా మనం ఏదో అనుకుంటాం, బట్ ఎస్ఏకి 10 మీరు ఏదైతే 10 రిక్వైర్మెంట్స్ చెప్పారో చాలా బాగుంది. కానీ అది దీనికి ప్రాక్టీస్ ఈజ్ అ మస్ట్. కరెక్టేనా? మనం ఎంత చెప్పినా కూడా క్యాండిడేట్ హస్ టు ప్రాక్టీస్ అండ్ ఇవాల్యుయేట్ చేయించుకోవాలి. సార్ ఇంకొకటి మనకు ఏపీపీఎస్సీ సిలబస్లో ఇంకొక రూల్ కూడా చెప్పారు సార్. మీరు జనరల్ ఎస్సే ఆన్సర్ రాసినప్పుడు అవేర్నెస్ ఆఫ్ ది సబ్జెక్ట్ విల్ బి టెస్టెడ్.
అంటే మీరు రాసిన టాపిక్ మీద మీకు ఎంత అవగాహన ఉంది అనేది కూడా చూస్తారు. మనం జనరల్గా మిగిలిన పేపర్స్ ఉన్నాయి కదా సార్, మనకు గ్రూప్ 1లో అయితే ఎస్ఏ కాకుండా రిమైనింగ్ 4 పేపర్లలో మనం రాసే ఆన్సర్ 2 పేజీలు రాస్తాం. అక్కడ మనకు అవగాహన ఎక్కువ అవసరం లేదు. కానీ ఎస్ఏలో 8 పేజీలు రాయాల్సినప్పుడు ఆ టాపిక్ గురించి కొంచెం లోతుగా చదవాలి. సో అందుకని జనరల్ ఎస్ఏ పేపర్కి వచ్చే అభ్యర్థులు గత 3-4 సంవత్సరాల్లో ఏ టాపిక్స్ న్యూస్లో ఉన్నాయి, ఏవి భారతదేశ భవిష్యత్తుకి చాలా ఇంపార్టెంట్, ఆ టాపిక్స్ని ఐడెంటిఫై చేసి వాటి మీద మల్టిపుల్ ఆర్టికల్స్ చదివితే వాళ్ళకి దాని మీద లోతైన అవగాహన వస్తుంది. అలా లోతైన అవగాహన వచ్చిన తర్వాత ఆ ఎస్ఏ ఆన్సర్ని 8 పేజీల్లో చాలా ఇంపాక్ట్ఫుల్గా రాయడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ద స్టూడెంట్ షుడ్ డూ. అది ఇప్పుడు మీ ప్రకారం ఐడియల్గా ఒక స్టూడెంట్ ఎన్ని ఎస్ఏస్ ప్రాక్టీస్, మీ అవగాహన మీరేమంటారు? మీ ఎక్స్పర్టీస్ తోటి ఒక స్టూడెంట్ లెట్స్ 30 ఎస్ఏలు ప్రాక్టీస్ చేయమంటారా మనము బిఫోర్ ఈ గోస్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్? ఎలా చూస్తారు మీరు? సార్ మనకు అడుగుతుంటారు స్టూడెంట్, సార్ నేను 50 ఎస్ఏలు చేయాలా, 60 ఎస్ఏలు ప్రాక్టీస్ చేయాలా, 100 ఎస్ఏలు చేయాలా? సో మీరు కొద్దిగా వాళ్ళకి చెప్పగలిగితే బాగుంటుంది. సార్ మనము దానికన్నా ముందు యాక్చువల్గా మీరు ఏపీపీఎస్సీ సిలబస్ చూస్తే అందులో ఒక 6-7 డైమెన్షన్స్ ఉన్నాయి సార్. కరెంట్ అఫైర్స్ అని, పొలిటికల్, ఎకనామిక్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, టాపిక్స్ రిలేటెడ్ టు సివిక్ అవేర్నెస్, రిఫ్లెక్టివ్ ఎస్సేస్ అని ఇలా కేటగరైజేషన్ ఉంది సార్. అలా రఫ్గా 7 to 8 కేటగరైజేషన్స్ ఉన్నాయి. సో ఈ 7 to 8 కేటగరైజేషన్స్ మీద రఫ్గా ఒక 30 ఎస్సేస్, ఐడియల్గా ఒక 25 నుంచి 30 ఎస్సేస్ మోర్ దెన్ అడిక్వేట్ సార్. అలానే మీరు తెలంగాణ తీసుకున్నట్లయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రతి సెక్షన్లో 2 టాపిక్స్ చెప్పారనమాట. అంటే ఆ సెక్షన్లో వేటి మీద ఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతామని. తెలంగాణలో మొత్తం 3 సెక్షన్లలో 6 టాపిక్స్ క్లియర్గా వాళ్ళే స్పెల్ట్ అవుట్ చేశారు. సో ఈ టాపిక్స్కి లిమిట్ అయ్యి ఈ టాపిక్స్కి సంబంధించి లాస్ట్ 3-4 ఇయర్స్లో ఏవైతే న్యూస్లో ఉన్నాయో, ఏవైతే వెరీ ఇంపార్టెంటో వాటికి కన్ఫైన్ అయ్యి ఒక 25-30 ఎస్ఏ టాపిక్స్ మీద కొంచెం థరోగా ప్రిపేర్ అయ్యి కంటెంట్, ఇందాక నేను అన్నట్లు ఇక్కడైతే సార్ మనకు యూపీఎస్సీలో ఫిలసాఫికల్ ఎస్సేస్ అడుగుతున్నారు. కానీ ఏపీలో తెలంగాణలో అలాంటి ఎస్సేస్ అడగట్లేదు సార్, కంటెంట్ బేస్డే అడుగుతున్నారు. ఈ యోజన విల్ బి ఎ వెరీ గుడ్ సోర్స్. లాస్ట్ 1 or 2 years యోజన టాపిక్స్ తీసుకుంటే మనకు వీటిలో ఆర్టికల్స్ రాసిన వాళ్ళందరూ కూడా సెక్రటరీస్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మంచి విషయ పరిజ్ఞానం ఉండి ప్రభుత్వంలోకి, ఎస్పెషల్లీ కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవుల్లో పోటీ పరీక్షలు క్లియర్ చేసి వచ్చారు కదా. అంటే వాళ్ళకి అపారమైన అనుభవం సార్. దాదాపు 30-40 సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్న వాళ్ళు ఆ సెక్టర్కి సంబంధించి ఆర్టికల్స్ రాస్తారు దాదాపు 8-10 పేజీల వరకు. సో మీకు ఈనాడు, సాక్షిలో ఎడిటోరియల్స్తో పాటు, హిందూలో ఎడిటోరియల్స్తో పాటు యోజన విల్ బి ఎ వెరీ గుడ్ సోర్స్. ఎక్సలెంట్. సో ఎడిటోరియల్స్ ఫ్రమ్ హిందూ, ఎడిటోరియల్స్ ఫ్రమ్ ఈనాడు అండ్ సాక్షి, అలాంగ్ విత్ దట్ యోజన విల్ బి ఎ వెరీ గుడ్ సోర్స్. సో ఇందులో నుంచి మనము కంటెంట్ తీసుకోగలిగితే మనకు ఎస్ఏ కావాల్సిన 800 పదాలు ఏపీ అయితే, 1000 words తెలంగాణ అయితే, సో మనకు కాంప్రహెన్సివ్గా మనకు కంటెంట్ దొరుకుతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ క్యాన్ ప్లాన్ ఫర్ కలెక్టింగ్ ద కంటెంట్. సో మనకు ఛాలెంజ్ లెక్చర్, మన టీచర్స్గా మనకు ఛాలెంజ్ హరి, వాళ్ళకి టాపిక్స్ మనం మీరు అన్నట్టు 30 టాపిక్స్ ఐడియల్గా, దెన్ వాళ్ళకి ఛాలెంజ్ అది కన్సిస్టెంట్గా రాయాలి. సో మీరు చెప్పిన తర్వాత తెలుస్తుంది హరి, చాలామంది ఏంటంటే ఎస్ఏ అనగానే ఏదో మనకు ఉంది కదా రెసిడ్యువల్ నాలెడ్జ్ అనుకుంటారు. బట్ మీరు చెప్పిన తర్వాత ఈ 10 ఆస్పెక్ట్స్ ప్రాక్టీస్ అనేది ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుస్తుంది హరి, రైట్? స్టూడెంట్స్ షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. సరే, మీరు అన్నట్లు రెసిడ్యువల్ నాలెడ్జ్తో ఎస్ఏ రాస్తే ఎక్కువ మార్క్స్ రావు సార్. ప్రత్యేకంగా ఎస్ఏ మీద వర్క్ చేసి కంటెంట్ డెవలప్ చేసుకొని మీరు అన్నట్లు లాట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా దే విల్ బీ వెల్ అహెడ్ ఆఫ్ అదర్స్. మనకు ఉదాహరణకి రీసెంట్ పాస్ట్లో చాలా టాపిక్స్ న్యూస్లో ఉన్నాయి సార్. మనకు గుజరాత్లో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చారు. ఇట్ హ్యాస్ ఎ లింక్ విత్ జెండర్ జస్టిస్. అలానే 106వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం అసెంబ్లీలో, లోక్సభలో రిజర్వేషన్ ఇస్తున్నాము. సో ఉమెన్ ఎంపవర్మెంట్, డీలిమిటేషన్ తర్వాత డీలిమిటేషన్, లింక్ టు డెమోక్రసీ అండ్ ఫెడరలిజం, 1 nation 1 election, యూనిఫామ్ సివిల్ కోడ్, జెండర్ జస్టిస్, ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ రిఫార్మ్, ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ రిఫార్ము. సో ఈ టాపిక్స్ అన్నీ ఇంపార్టెంట్ సార్. అలానే మనకు వికసిత్ భారత్, డెమోగ్రాఫిక్ డివిడెండ్, ఇంక్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్గా ఇండియా మీద ఇంపాక్ట్ చేసే టాపిక్స్, కంటిన్యూస్గా న్యూస్లో ఉన్న టాపిక్స్. సో ఇప్పుడే మనం దాదాపు 10 టాపిక్స్ లిస్ట్ అవుట్ చేసినాం. అలానే మనకు ఒబిసిటీ పబ్లిక్ ఛాలెంజ్, 3 language పాలసీ. సో ఇవన్నీ కూడా మనకు ఎస్ఏకి చాలా ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఉన్న టాపిక్స్ అన్నమాట. సో మీలాగా అనుభవం ఉన్న టీచర్లు సో దాదాపుగా లాస్ట్ 6-7 yearsలో ఏవైతే కంటిన్యూస్గా న్యూస్లో ఉన్నాయో,
ఏవైతే మన ఇండియాస్ ఫ్యూచర్కి చాలా ఇంపార్టెంట్ వీ కెన్ ఈజీలీ లిస్ట్ అవుట్. ఒక 25 నుంచి 30 టాపిక్స్ని లిస్ట్ అవుట్ చేస్తే సెక్షన్కి 3 క్వశ్చన్లు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి సెక్షన్లో మనం టీచ్ చేసే 30 ఎస్ఏల నుంచి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ ఉండేలాగా మనం ఖచ్చితంగా దాన్ని గ్యారంటీ చేయొచ్చు అనమాట. సో ఆ స్టూడెంట్ ఆ 30 ఎస్ఏ టాపిక్స్కి ప్రాపర్ కంటెంట్ రెడీ చేసి అడిక్వేట్ ఆన్సర్ రైటింగ్ చేస్తే సో దాదాపుగా 90 నుంచి 110 మార్కులు తెచ్చుకోవడం దాదాపుగా మనం దాన్ని కంటిన్యూస్గా వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తూ ఉండాలి వాళ్ళ పర్ఫార్మెన్స్. ట్రూ సార్. కరెక్షన్ అండ్ ఇవాల్యుయేషన్. ట్రూ సార్. అది ఎక్సలెంట్ రెసిపీ హరి. ట్రూ సార్. కాంబినేషన్ మన గైడెన్స్ అండ్ వాళ్ళ హార్డ్ వర్క్ అంటే ప్రాక్టీస్. సో సైంటిఫిక్గా మీరు అన్నట్టు ప్రెసిషన్ సైంటిఫిక్గా ఉండాలి మనం. కరెక్టేనా? రైట్. ట్రూ సార్. అంటే మనము ఇది ఏమంటాం, మనము సైంటిఫిక్ సార్ యాక్చువల్గా మనకు శాస్త్రీయంగా మనం ప్రిపేర్ అవ్వాలి. అవును సార్. అప్పుడు రిజల్ట్ వస్తుంది. దీనికి అమోఘమైన తెలివితేటలు అది అవసరం లేదు. డిసిప్లిన్ అండ్ అప్రోచ్ మెథడ్. సార్ యూపీఎస్సీ జనరల్ ఎస్ఏ ఖచ్చితంగా ఛాలెంజింగ్ చేస్తారు. ఎందుకంటే ఫిలాసాఫికల్ ఎస్ఎస్ అడుగుతున్నప్పుడు కరెక్టే ఆ స్టేట్మెంట్ అర్థం చేసుకొని 10 పేజీలు రాయడం అంత ఈజీ కాదు. దాని రాసే ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ చేసిన ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుందో ఇక్కడ మనకు అంత ఛాలెంజ్. మనకు ఏపీ తెలంగాణలో స్ట్రైట్ అవే ఏ టాపిక్స్ అయితే న్యూస్లో ఉన్నారో ఆ టాపిక్స్ మీద అడుగుతారు. ఆ టాపిక్స్ మీద బోల్డ్ అంత కంటెంట్ మనకు న్యూస్ పేపర్లో దొరుకుతుంది, యోజనలో దొరుకుతుంది. సో చదువుకోవడము రాయడం. సో ఇట్స్ మచ్ మోర్ ఈజీ టు రైట్ జనరల్ ఎస్ఏ ఆన్సర్స్ ఫర్ ఎస్ఏ పేపర్ ఇన్ AP Group 1 Mains and Telangana Group 1 Mains. Scientific practice. They should work on the content and they do answer writing. Correct. They should do answer writing. Right. So that's it about general essay answer writing strategy for APPSC Group 1 Mains exam. So those who are interested in joining general essay program with Merit Minds, a unit of Amigos IAS Academy, మీరు స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి ఎస్ఏ ప్రోగ్రామ్ డీటెయిల్స్ గురించి మీరు తెలుసుకోవచ్చండి. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.